మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రకటించారు. తిరుమల కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు కావడంతో సిట్టింగ్ వరకే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం అవనిగడ్డలోని ఆర్టీసీ బస్టాండ్ను చైర్మన్ నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె వెంకటేశ్వర్లు ఆకస్మికంగా పరిశీలించారు. బస్టాండులో బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, లోకేష్ గారు అందరూ కలిపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మరి ఈ 4 రోజుల్లో స్త్రీలు దాన్ని మొట్టమొదటి రోజు కంటే రెండో రోజు డబల్ 16వ తారీఖున 10 లక్షల మంది, 17వ తారీఖున 15 లక్షల మంది, 18వ తారీఖున 18 లక్షల మంది ఈ బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. దీనివల్ల చాలా స్త్రీలకు చాలా ఆనందంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. మహిళలు అంచనాలకు మించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రోజుకు 5,32 లక్షల రూపాయలు ప్రభుత్వం భరాయించాల్సి వస్తుందని చెప్పి అనుకున్నాం. ఈ మహిళలకి మేలు జరిగేది 5,32,000 కాదు, 6,32 లక్షల రూపాయలు పర్ డే మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రయాణం చేసే మహిళలంతా కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, ఇదివరకు వైద్యం కోసం వెళ్ళాలంటే ఆలోచించుకునేవాళ్ళం డబ్బులు లేక, ఇవాళ ఏమాత్రం ఒంట్లో బాగోపోయినా కూడా వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం. మాకు బస్సులోనే 2 తగిలారు. చిన్నపిల్లలను తీసుకుని ఎక్కడికమ్మా అంటే పిల్లల ఆసుపత్రికి మేము బందరు వెళ్తున్నామని అన్నారు.